హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే టుడే తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 375 పాయింట్స్ గెయిన్ అయి 61,121 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 133 పాయింట్స్ గెయిన్ అయి 18,145 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 18 పాయింట్స్ డౌన్ అయి 41,290 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్స్ ఒక ప్రైస్ యాక్టివిటీని మీరు గమనిస్తే నిఫ్టీ రిలేటెడ్ గా బిగ్ యాక్టివిటీ ఏం కనిపించదు, కానీ బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్ గా ఓపెనింగ్ గ్యాప్ అప్ అండ్ ఆ గ్యాప్ అప్ నుంచి అప్ సైడ్ కి మూవ్ అవుతూ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ జోన్ దగ్గర కొంత టైం కన్సాలిడేట్ అయి ఆల్మోస్ట్ 11 o'clock అరౌండ్ నుంచి కూడా డైరెక్షనల్ గా మోర్ దాన్ 400 పాయింట్స్ దగ్గరగా కరెక్షన్ బ్యాంక్ నిఫ్టీలో కనిపించింది. అండ్ ప్రీవియస్ వీడియోస్ లో అనుకుంటున్నట్టు రేపు మీన్స్ November 2nd ఎండింగ్ న యుఎస్ ఫెడ్ వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్స్ అండ్ అప్కమింగ్ టైమ్స్ లో వడ్డీ రేట్ల గురించి అప్డేట్స్ అయితే ఇవ్వనున్నారు, ఎంత అగ్రెసివ్ గా వాళ్ళు ఉంటారనేది. సో రేపు మీన్స్ వెనస్డే మనకు అప్డేట్ వస్తుంది, కానీ ఇది మార్కెట్ లో రిఫ్లెక్ట్ అయ్యేది థర్స్డే. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా రేపటి డే మార్కెట్ లో ఓవర్ ద నైట్ పొజిషన్స్ క్యారీ చేయాలనుకుంటుంటే కొంత జాగ్రత్తగా ఉండాలి. అండ్ November 3rd న యుఎస్ ఫెడ్ ఇంపాక్ట్ ఉంటుంది అండ్ ఆర్బీఐ వాళ్ళ మీటింగ్ కూడా ఉంటుంది, కానీ అందులో వడ్డీ రేట్ల గురించి డెసిషన్ ఏముండదు. సో అది ఒక మెయిన్ ఈవెంట్ లో అయితే మార్కెట్ లో లేదు. మెయిన్ ఈవెంట్ యుఎస్ ఫెడ్ రిలేటెడ్ గా వస్తున్న డేటా. అండ్ రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ ఒక యాక్టివిటీని గమనిస్తే కంప్లీట్ గా గ్లోబల్ రికవరీలో మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి. మనం గమనిస్తే October 13 నుంచి S&P 500 మీన్స్ యుఎస్ కి సంబంధించిన ఇండెక్స్ ఆల్మోస్ట్ 11% రికవర్ అయితే నాస్డాక్ 10% దగ్గరగా లాస్ట్ 12 ట్రేడింగ్ సెషన్స్ లో రికవర్ అయింది. కాబట్టి ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా కూడా ఈవెన్ రీసెంట్ టైమ్స్ లో కొంత కన్సాలిడేషన్ 17,500 to 17,800 కనిపిస్తున్న ఈ రీసెంట్ ఫ్యూ ట్రేడింగ్ సెషన్స్ నుంచి మార్కెట్ అబోవ్ మూవ్ అవుతూ 18,000 అబోవ్ మార్క్ సస్టైన్ అయ్యే ప్రయత్నం జరుగుతూ ఉంది. పర్టికులర్లీ ఈ మూవ్ బ్యాక్ ఎఫ్ఐఎస్ ఒక బిగ్ పార్టిసిపేషన్ ఉంది. ఈవెన్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్ లో కూడా ఎఫ్ఐఎస్ మోర్ దాన్ 4,000 crore దగ్గరగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో బై చేస్తున్నారు. ఈవెన్ రీసెంట్ గా లార్సన్ టూబ్రో వాళ్ళు కూడా నెంబర్స్ పోస్ట్ చేస్తారు. అంత పెద్ద కంపెనీ రెవెన్యూస్ అండ్ మార్జిన్స్ ని కూడా మెయింటైన్ చేయగలుగుతూ ఆర్డర్ బుక్ గైడెన్స్ ని కూడా అప్పర్ సైడ్ ఇవ్వగలుగుతూ ఉండడం ఇండియా ఇన్ఫ్రాని రిఫ్లెక్ట్ చేస్తున్న లార్సన్ టూబ్రో వాళ్ళు ఇలాంటి స్టేట్మెంట్స్ చేస్తుండడం మనం అది పాజిటివ్ గా తీసుకోవచ్చు ఇండియన్ ఎకానమీ రిలేటెడ్ గా కూడా. అండ్ ఈవెన్ ఈ ఫ్రైడేనే యుఎస్ జాబ్స్ డేటా కూడా అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ ఎన్ఎస్సి వాళ్ళకి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చేస్తున్నారు. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్ గా ఎవరైనా ట్రేడ్ చేస్తున్నట్లయితే ఫ్రీజ్ క్వాంటిటీ మీన్స్ ఒకేసారి మనం అన్ని లాట్లకు మించి పెట్టలేం. అలా నిఫ్టీ రిలేటెడ్ గా 36 లాట్స్ ఆర్ 1800 క్వాంటిటీని అండ్ బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్ గా కూడా 36 లాట్స్ ఆర్ 900 క్వాంటిటీని మాత్రమే ఎట్ ఏ టైం మీరు ఆర్డర్ గా ప్లేస్ చేయగలరు అనేలా ఎన్ఎస్సి వాళ్ళు సర్క్యులర్ ని రిలీజ్ చేశారు. అండ్ ఈ చేంజెస్ November 1st నుంచి అమలు అవనున్నాయి. ఫ్రెండ్స్, ఇలా వీడియోస్ రిలేటెడ్ గా మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ భారతీ ఎయిర్టెల్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. భారతీ ఎయిర్టెల్ వాళ్ళ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ ని ఈవెన్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ ని నెంబర్స్ మెయిన్ నెంబర్స్ ఒక కంపారిజన్ ని మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తున్నా, లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తున్నా, టోటల్ ఎవ్రీ సెగ్మెంట్ లో కూడా వాళ్ళ గ్రోత్ ని తీసుకొచ్చారు. ఒక్క ప్రాఫిట్స్ మాత్రమే ఎక్స్పెక్టేషన్స్ కంటే కొంత బిలో ఉన్నాయి. దీనికి రీజన్ లాస్ట్ టైం తో పోలిస్తే ఈసారి 400 crore దగ్గరగా ఫైనాన్సింగ్ కాస్ట్ పెరుగుతుండడమే. ఇది కాక మిగతా రెస్ట్ ఆఫ్ ద డేటా అంతా కూడా బెటర్ గా ఉంది. అండ్ అందరినీ సర్ప్రైజ్ చేస్తున్నది వీళ్ళ ఆర్పు మీన్స్ యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్. వీళ్ళ రిలేటెడ్ గా 4% ఆర్పు గ్రోత్ ప్రెసెంట్ 190 దగ్గర ఉంది. ఇక్కడ నుంచి కొన్ని నెలల క్రితం భారత్ ఎయిర్టెల్ మేనేజ్మెంట్ చెప్పింది మేము 200 ఆర్పు కి రీచ్ అవుతాం అండ్ అక్కడి నుంచి ఫర్దర్ గా గ్రో అవుతూ 300 ఆర్పు కి వెళ్తామని చెప్పారు. మీ పర్ సబ్స్క్రైబర్ దగ్గర నుంచి మినిమం టు మినిమం 300 రూపీస్ అనే మేము ఇన్ అండ్ యావరేజ్ ఒక్కొక్కరి దగ్గర నుంచి 300 ఉండదు కదా, కొంతమంది ఎక్కువ చేయొచ్చు కొంతమంది తక్కువ చేయొచ్చు. బట్ అందరికీ యావరేజ్ తీసినప్పుడు మినిమం 300 అయినా పర్ పర్సన్ దగ్గర నుంచి మా నెట్వర్క్ లో ఉండే వాళ్ళ దగ్గర నుంచి ఎర్న్ చేయగలుగుతున్నప్పుడే సస్టైన్ అవ్వగలమని వాళ్ళు ఎప్పుడో స్టేట్మెంట్స్ చేశారు. దానికి తగ్గట్టే వాళ్ళు అనుకుంటున్న మార్క్ 200 మార్క్ ప్రెసెంట్ ఎయిర్టెల్ వాళ్ళైతే దగ్గరగా వచ్చారు. ఎయిర్టెల్ ఒక ఆర్పు 190 అనుకుంటున్నాం, కానీ జియో ఒక ఆర్పు ప్రీవియస్ గా పోస్ట్ చేసిన రిజల్ట్స్ ప్రకారం 177. సో కంపేర్డ్ విత్ జియో, ఎయిర్టెల్ ఒక ఇండియా బిజినెస్ ప్రెసెంట్ అన్ని సెగ్మెంట్స్ లో కూడా బెటర్ గా ఉంది ఎక్సెప్ట్ సబ్స్క్రైబర్ ఎడిషన్. రీసెంట్ క్వార్టర్ లో జియో రిలేటెడ్ గా 7.7 మిలియన్ మీన్స్ 77 lakh సబ్స్క్రైబర్ యాడ్ అవుతుంటే ఎయిర్టెల్ లో లెస్ దెన్ 5 lakh సబ్స్క్రైబర్స్ యాడ్ అయ్యారు. బట్ విత్ రెస్పెక్ట్ టు నెంబర్స్ ఎయిర్టెల్ నెంబర్స్ బెటర్ దెన్ ఎక్స్పెక్టెడ్ ఉన్నాయి. కాబట్టి ఈవెన్ స్టాక్ ఆల్ టైమ్ హైస్ దగ్గర ఉంటున్నా ఇవాళ బిగ్ ప్రాఫిట్ బుకింగ్ స్టాక్ ప్రైస్ లో కనిపించలేదు. అండ్ ఈవెన్ లార్సన్ టూబ్రో వాళ్ళు కూడా నెంబర్స్ ని పోస్ట్ చేశారు. స్టాక్ కొంత నెగిటివ్ లో క్లోజ్ అవుతుంది, కానీ ఓవరాల్ నెంబర్స్ బెటర్ గానే ఉన్నాయి, నెంబర్స్ బాగున్నాయి. అండ్ ఈవెన్ వీళ్ళ ఆర్డర్స్ అండ్ రెవెన్యూ గైడెన్స్ ని కూడా 12 to 15% ఇస్తూ మోస్ట్లీ అప్పర్ క్యాప్ దగ్గరే మీన్స్ ఆ 15% దగ్గరే గ్రోత్ ఉంటుందని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్లు చెప్తున్నారు. ఈవెన్ హైయర్ బేస్ లో కూడా మార్జిన్స్ ని ఫ్లాట్ గా మెయింటైన్ చేయగలుగుతుండడం కూడా మనం వీళ్ళ రిజల్ట్స్ రిలేటెడ్ గా పాజిటివ్ గా తీసుకోవచ్చు. అండ్ L&T వాళ్ళ ఎంటైర్ రోడ్ అసెట్స్ ని డైవెస్ట్ చేస్తారని అండ్ ఎప్పటి నుంచో ఉంటున్న స్పెక్యులేషన్ వీళ్ళ హైదరాబాద్ మెట్రో రిలేటెడ్ గా కూడా డిస్ఇన్వెస్ట్మెంట్ ఉంటుందని, కానీ వీళ్ళు చెప్తున్నది వీళ్ళకున్న ప్రెసెంట్ డెట్ కొంత అప్పుల్ని తగ్గించుకున్న తర్వాత ఈ డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తారని లార్సన్ అండ్ టూబ్రో వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, 4 IPOs దగ్గరగా ప్రెసెంట్ మార్కెట్ లో రన్ అవుతున్నాయి. వీటి రిలేటెడ్ గా బిజినెస్ అండ్ వాటి ఫైనాన్షియల్స్ అండ్ వాటి వాల్యుయేషన్స్ వాటిని అప్లై చేయాలా లేదా వీటిని నేను ప్లాన్ చేస్తున్నాను. మేబీ DCX సిస్టమ్స్ కి
నేను చేయలేకపోవచ్చు, కానీ మిగిలిన వాటికి చేస్తాను. కాకపోతే ప్రెసెంట్ రన్ అవుతున్న ఐపీఓస్ లో కంపారిటివ్లీ ఎక్కువ ప్రీమియం ఉంటున్నదైతే డీసీఎక్స్ సిస్టమ్స్ కి నియర్లీ 35% దగ్గరగా గ్రే మార్కెట్ లో ప్రీమియం అయితే రన్ అవుతుంది. నెక్స్ట్ బికాజీ హెల్త్, నెక్స్ట్ రెస్ట్ రెండు కూడా లెస్ దాన్ 10% గ్రే మార్కెట్ ప్రీమియం కే మెయింటైన్ అవుతూ ఉన్నాయి. నెక్స్ట్ ఇవాళ మీరు గమనిస్తే డెలివరీ స్టాక్ నియర్లీ 10% దగ్గరగా ర్యాలీ అయింది. ఏదైనా ఇంపార్టెంట్ న్యూస్ ఉందా అంటే అలా ఏం కాదు. లాస్ట్ 1 month లోనే నియర్లీ స్టాక్ 35% దగ్గరగా ఇలా పెరిగిన తర్వాత 10% పెరిగా కూడా స్టిల్ 33% దగ్గరగా డౌన్ సైడ్ ఉంటూ ఉండడం అండ్ రీసెంట్ టైమ్స్ లో హ్యూజ్ సెల్లింగ్ కి గురైన ఐపీఓస్ అన్నిట్లో కూడా లో లెవెల్స్ నుంచి బయింగ్ కనిపిస్తుండడం. పర్టికులర్లీ నేను నైకా రిలేటెడ్ గా బయింగ్ కనిపించింది. రీసెంట్ టైమ్స్ లో జొమాటో నియర్లీ 56% గాను, పేటిఎం 26%, కార్పొరేటెక్ 20%, నైకా కూడా 23% ఆన్ లో లెవెల్స్ నుంచి ర్యాలీ అవుతుండడం. ఇలా ఎప్పుడైనా ఒక పర్టికులర్ ఐపీఓ రిలేటెడ్ గా స్ట్రాంగ్ సెల్లింగ్ ఉంటున్నప్పుడు లో లెవెల్స్ నుంచి మనకు బయింగ్ యాక్టివిటీ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇదే మేజర్ రీజన్ ఎక్కువ సెల్ ఆఫ్ కి గురవడం. ఇవాళ స్టాక్ రిలేటెడ్ గా బయింగ్ యాక్టివిటీ కనిపిస్తూ ఉంది. బట్ ఈ డెలివరీనే కాదు, నవంబర్ లో ఇక్కడ లిస్ట్ అయిన స్టాక్స్ అన్నిటి రిలేటెడ్ గా కూడా కొంత కాషియస్ గా ఉండాలి. ఇక్కడ గమనిస్తే 11 స్టాక్స్ ఒక లిస్ట్ మీకు ఉంటుంది. పేటిఎం 18th నవంబర్ ఈ స్టాక్ రిలేటెడ్ గా ఇన్వెస్ట్ చేసిన ప్రీ ఐపీఓ ఇన్వెస్టర్స్, మీన్స్ ఐపీఓ మనకి రావడానికంటే ముందు, మీన్స్ ఐపీఓ లాంచ్ చేయడానికంటే ముందు ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఒకవేళ సెల్ చేయాలనుకుంటే 18th నవంబర్ సెల్ చేయొచ్చు. అలాగే పీబీ ఫిన్టెక్ రిలేటెడ్ గా 15th నవంబర్, నైకా రిలేటెడ్ గా 10th నవంబర్ అండ్ డెలివరీ రిలేటెడ్ గా 24 నవంబర్, సఫైర్ ఫుడ్స్ 18th నవంబర్, రెయిన్బో చిల్డ్రన్స్, ప్రదీప్ ఫాస్ఫేట్స్, క్యాంపస్ యాక్టివేర్, ఫినో పేమెంట్స్ బ్యాంక్, స్టార్స్ అండ్ ప్రొడక్ట్స్ అండ్ గో ఫ్యాషన్ రిలేటెడ్ గా నవంబర్ నెలలో ఈ డేట్స్ లో ప్రీ ఐపీఓ లాక్ ఇన్ అయితే కంప్లీట్ అవ్వబోతుంది. ఎవరైనా ఈ పర్టికులర్ 11 స్టాక్స్ రిలేటెడ్ గా ట్రేడింగ్ యాక్టివిటీ చేస్తున్నా ఆర్ ఈవెన్ కొనాలనుకుంటున్నా ఈ పర్టికులర్ డేట్స్ లో ఒకవేళ ఇందులో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు బిగ్ వేలో సెల్ చేయాలనుకుంటే అది ఒక మంచి ఆపర్చునిటీ మీకు బిజినెస్ నచ్చి యాడ్ చేసుకోవాలనుకుంటుంటే. కాబట్టి నవంబర్ నెలలో ఈ 11 స్టాక్స్ యాక్టివ్ గా ఉండబోతున్నాయి. యాక్సిస్ బ్యాంక్ నియర్లీ 3.8% దగ్గరగా ఫాలో అయింది. దీనికి రీజన్ బయాన్ క్యాపిటల్ వాళ్ళకుంటున్న ఎగ్జిస్టింగ్ ఉంటున్న 4.2% వాటాలో నుంచి 1.24% వాటా నియర్లీ 3,400 crores వర్త్ చేసే షేర్స్ ని 880 రూపీస్ లో ప్రీవియస్ ట్రేడింగ్ ప్రైస్ నుంచి 2% డిస్కౌంట్ లో ఓపెన్ మార్కెట్ లో సెల్ చేశారు. యూజువల్ గా ఇలాంటి బ్లాక్స్ ప్రీ ఓపెన్ లో జరుగుతుంటాయి, ప్రీ ఓపెన్ మార్కెట్ లో, కానీ ఇది ఓపెన్ మార్కెట్ లోనే జరుగుతుండడం ఇవాళ స్టాక్ రిలేటెడ్ గా సెల్లింగ్ ప్రెషర్ అయితే క్రియేట్ చేసింది. ట్రావెల్ లో మీరు ఒకవేళ బుక్ సమరీని తెలుగులో వినాలనుకుంటుంటే కుకు ఎఫ్ఎం వాళ్ళు ఫేమస్ బుక్స్ తెలుగు ఆడియోతో వాళ్ళ యాప్ లో అందిస్తున్నారు. అండ్ ఇవాల్టి బుక్ సజెషన్ ఫిలిప్ ఫిషర్ గారు రాసిన కామన్ స్టాక్స్ అండ్ అన్కామన్ ప్రాఫిట్స్. ఈవెన్ వారెన్ బఫెట్ గారి ఫేవరెట్ బుక్స్ లో కూడా తను మెన్షన్ చేసిన బుక్ ఇది. ఇందులో మనం ఒక స్టాక్ ని సెలెక్ట్ చేసి ఇన్వెస్ట్ చేయడానికి 15 చెక్ లిస్ట్ ని చెప్పారు. లూజర్ స్టాక్స్ కాకుండా విన్నింగ్ స్టాక్స్ ని మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, దానికి ఎటువంటి మైండ్ సెట్ అండ్ ప్రాసెస్ ని ఫాలో అవ్వాలని, అండ్ ఈవెన్ ఓవర్ డైవర్సిఫికేషన్ మీన్స్ నెంబర్ ఆఫ్ స్టాక్స్ ని హోల్డ్ చేస్తుండడం అండ్ ఈవెన్ డివిడెండ్ స్టాక్స్ రిలేటెడ్ గా ఫోకస్ చేస్తుండే మెంటాలిటీ గురించి కూడా లాజికల్ ఎక్స్ప్లెనేషన్ మనకి బుక్ లో ఉంటుంది. 399 రూపీస్ పర్ ఇయర్ సబ్స్క్రిప్షన్ ఫీని వీళ్ళు చార్జ్ చేస్తున్నారు. కానీ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేస్తూ కూపన్ కోడ్ దగ్గర DTT 200 ని మీరు ఎంటర్ చేస్తే మీకు 50% కే మీన్స్ 199 రూపీస్ కే 1 year సబ్స్క్రిప్షన్ వస్తుంది. నెక్స్ట్ బజాజ్ ఆటో వాళ్ళ సేల్స్ గురించి మాట్లాడుకోవాలి. ఓవరాల్ సేల్స్ 10% డ్రాప్ అయినట్లు కనిపిస్తుంది, కానీ ఇది ఎక్స్పోర్ట్స్ ద్వారానే డ్రాప్ అయింది. ఎక్స్పోర్ట్స్ 31% డ్రాప్ అవుతున్నాయి కాబట్టి ఓవరాల్ సేల్స్ డ్రాప్ అయ్యాయి. కానీ డొమెస్టిక్ మీన్స్ ఇండియాలో ఉంటున్న సేల్స్ మాత్రం 11% దగ్గరగా గ్రో అవుతున్నాయి. ఓవరాల్ సేల్స్ ఎక్స్పోర్ట్స్ వల్ల డ్రాప్ అవుతున్నాయని అర్థం అవుతుంది. కాబట్టి దీని రిలేటెడ్ గా మేనేజ్మెంట్ చెప్తున్నది కంప్లీట్ గా ప్రీవియస్ గా ఉంటున్న గ్రోత్ ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్ గా రావాలంటే కపుల్ ఆఫ్ క్వార్టర్స్ అయితే పడుతుంది. కానీ రీసెంట్ మంత్స్ లో మాత్రం ప్రీవియస్ మంత్స్ లో ఉంటున్నంత వీక్నెస్ ఎక్స్పోర్ట్స్ లో లేదని, కొంత బెటర్ గ్రోత్ కనిపిస్తుందని ఇలా బజాజ్ ఆటో వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ సోలారా యాక్టివ్ ఫార్మా గురించి మాట్లాడుకోవాలి. ఈ వైరస్ స్టార్ట్ అయిన తర్వాత ఎక్కువ మంది పేషెంట్స్ ఫీవర్ కానీ పెయిన్ కానీ పారాసిటమాల్ డోలోనే వాడుతుండేసరికి వీళ్ళ పెయిన్ కిల్లర్ అయిన ఐబుప్రోఫెన్ రిలేటెడ్ గా ఇండియాలోనే ఈవెన్ గ్లోబల్ గా కూడా డిమాండ్ చాలా ఎక్కువగా ఫాలో అయింది. కాబట్టి వీళ్ళ సేల్స్ రిలేటెడ్ గా బిగ్ ఇంపాక్ట్ చూపించింది. బికాస్ వీళ్ళు తయారు చేసే మాలిక్యూల్స్ లో టాప్ 10 మాలిక్యూల్స్ 73% ఆఫ్ ద బిజినెస్ ఇస్తూ ఉంటే అందులో కూడా మెజారిటీ ఆఫ్ పోర్షన్ కేవలం ఐబుప్రోఫెన్ దగ్గర నుంచి వస్తుంది. కాబట్టి వైరస్ టైం ఈవెంట్ తర్వాత కూడా ఐబుప్రోఫెన్ రిలేటెడ్ గా డిమాండ్ చాలా లో లెవెల్స్ తో ఉంటుండేసరికి దీని రిలేటెడ్ గా ఏపీఐని తయారు చేసే ఐబుప్రోఫెన్ ఏపీఐని తయారు చేసే సోలార్ యాక్టివ్ ఫార్మా వాళ్ళకి బిజినెస్ లో బిగ్ ఇంపాక్ట్ అయితే పడింది. కానీ ఇప్పుడు వీళ్ళు చేస్తున్న అప్డేట్ వీళ్ళ ఏపీఐ మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీస్ పుదుచ్చేరి అండ్ వైజాగ్ లో ఉంటున్న ఫెసిలిటీస్ కి యూరోపియన్ రెగ్యులేటర్ అయిన EDQM వాళ్ళ దగ్గర నుంచి CEP సర్టిఫికేషన్ వచ్చిందంటున్నారు. మీన్స్ సర్టిఫికేట్ ఆఫ్ సూటబిలిటీ. దీని కారణంగా ఏపీఐ ఫెసిలిటీస్ లో తయారవుతున్న ఐబుప్రోఫెన్ ని యూరోప్ కూడా ఇప్పుడు వీళ్ళు ఎక్స్పోర్ట్ చేయొచ్చు. కాబట్టి ఈ సర్టిఫికేషన్ రావడం యూరోపియన్ రెగ్యులేటర్స్ దగ్గర నుంచి స్టాక్ ఇవాళ 5% దగ్గరగా అప్ సైడ్ క్లోజ్ అయింది. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ స్టాక్ అలంబిక్ ఫార్మా గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ 5% మూవ్ అయినట్లు కనిపిస్తుంది కదా. దీని బ్యాక్ ఉంటున్న అప్డేట్ చాలా చిన్నదిలానే కనిపిస్తుంది, కానీ దానికి ఇంకొంచెం బ్యాక్ వెళ్ళామంటే ఎందుకు ఇవాళ స్టాక్ 5% మూవ్ అయింది అనేది అర్థమవుతుంది. ఇవాళ మనకు వస్తున్న అప్డేట్ వీళ్ళ F3 ఫెసిలిటీ కార్కాడి గుజరాత్ లో ఉంది.
ఈ F3 ఫెసిలిటీ రిలేటెడ్ గా వీళ్ళకి యుఎస్ FDA వాళ్ళ దగ్గర నుంచి చాలా తక్కువ సేల్స్ ఉండగలిగే ఒక ఇంజెక్షన్, సర్జరీ అండ్ అల్సర్స్ లో యూస్ చేసే ఇంజెక్షన్ కి అప్రూవల్ అయితే రావడం జరిగింది. సో పెద్దగా మార్కెట్ లేని ఇంజెక్షన్ కి వీళ్ళకి అప్రూవల్ వస్తుంటే స్టాక్ ఎందుకు ఇంతలా పెరిగింది? దీనికి రీజన్ కొన్ని నెలల బ్యాక్ ఆగస్ట్ లోను అండ్ అంతకుముందు 2021 నవంబర్ లో కూడా ఈ సేమ్ ఫెసిలిటీ రిలేటెడ్ గా యుఎస్ FDA వాళ్ళు 10 అబ్జర్వేషన్స్ అండ్ 4 అబ్జర్వేషన్స్ దగ్గరగా ఇచ్చారు. అలా ఒకప్పుడు భారీగా అబ్జర్వేషన్స్ వచ్చిన మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ నుంచి ఇప్పుడు యుఎస్ FDA అప్రూవల్ వచ్చింది ఇంజెక్షన్ కి అని చెప్తూ ఉండడం, ప్రీవియస్ గా ఉన్న ఏ నెగిటివ్స్ అయితే ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ రిలేటెడ్ గా యుఎస్ FDA వాళ్ళు ఏ నెగిటివ్స్ అయితే ప్రీవియస్ గా ఇస్తూ వచ్చారో ఆ సేమ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ నుంచి ఇప్పుడు ఒక డ్రగ్ ని పర్టికులర్లీ ఇంజెక్షన్ ని అప్రూవ్ చేస్తున్నారనేసరికి అంతకుముందు అబ్జర్వేషన్స్ అంటున్నప్పుడు స్టాక్ రిలేటెడ్ గా క్రియేట్ అయిన అన్సర్టనిటీ ఇవాల్టి ఇంజెక్షన్ క్లియరెన్స్ తో అప్ సైడ్ కి నియర్లీ స్టాక్ 5% మూవ్ అయింది. నెక్స్ట్ ఇవాళ షుగర్ స్టాక్ అనే రేణుకా షుగర్స్ ఇవాళ 8% దగ్గరగా పెరుగుతుంది. దీని బ్యాక్ ఇవాళ కొంత స్పెక్యులేషన్ మార్కెట్ లో క్యాబినెట్ వాళ్ళు ఇప్పటికున్న ఇథనాల్ ప్రైస్ ని ఫర్దర్ గా పెంచడానికి చూస్తున్నారని వస్తున్న ఈ అప్డేట్. ఇది కేవలం రేణుకా వాళ్ళకే మాత్రం కాదు, రేణుకా వాళ్ళకి ఎక్కువ కెపాసిటీస్ ఉండడం ఇథనాల్ రిలేటెడ్ గా ఫోకస్ ఎక్కువ అవుతుంది. కానీ మోస్ట్ ఆఫ్ ద షుగర్ స్టాక్స్ ఏవేవైతే ఇథనాల్ ప్రొడక్షన్ చేస్తున్నాయో వాటన్నిటి రిలేటెడ్ గా కూడా ఇది పాజిటివ్. అండ్ వీటి రిలేటెడ్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ప్రొవైడ్ చేసే ప్రాజ్ అండ్ ఈవెన్ ISGEC వాళ్ళకి కూడా ఇది మనం పాజిటివ్ గానే చూడాలి. నెక్స్ట్ 200 crore మార్కెట్ క్యాపిటల్ ఉంటున్న ఒరిస్సా బెంగాల్ క్యారియర్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి వేదాంత వాళ్ళు కొత్త కస్టమర్ ఏం కాదు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కస్టమరే. వాళ్ళ రిలేటెడ్ గా వేదాంత రిలేటెడ్ గా తయారవుతున్న అల్యూమినియం ఫినిష్డ్ గూడ్స్ ని ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 1 year వరకు ట్రాన్స్పోర్టేషన్ చేయడానికి కావాల్సిన టెండర్ ని వీళ్ళు గెలుచుకున్నారని అండ్ దాని వర్త్ 146 crore అని వీళ్ళు అప్డేట్ చేస్తుండడం. 200 crore మార్కెట్ క్యాపిటల్ ఉన్న కంపెనీకి ఇంత పెద్ద ఆర్డర్ లభిస్తూ ఉండేసరికి స్టాక్ ఇవాళ 20% అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ టాటా మోటార్స్ వాళ్ళ సేల్స్ డేటా గురించి మాట్లాడుకోవాలి. ఓవరాల్ డొమెస్టిక్ సేల్స్ 17% రైజ్ అవుతున్నాయి లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే. అండ్ ఓవరాల్ ప్యాసింజర్ వెహికల్ సేల్స్ 33% గ్రో అవుతుంటే అండ్ కమర్షియల్ వెహికల్ సేల్స్ మాత్రం 2% ఆన్ ఇయర్ కంపారిజన్ ఫాల్ అవుతుంది. సో ఓవరాల్ డొమెస్టిక్ అండ్ ప్యాసింజర్ సేల్స్ బెటర్ గా ఉంటుండడం స్టాక్ ఇవాళ 2% అప్ సైడ్ కి మూవ్ అయింది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం. ఇవాళ మీరు గమనిస్తే ఇంపార్టెంట్ జోన్ ని బ్రేక్ చేయడానికి ప్రయత్నించి అగైన్ చాలా టైం వరకు అదే జోన్ లో కన్సాలిడేట్ అయిన ఈ 18,090 to 18,120 ఈ 30 పాయింట్ జోన్ ఇంపార్టెంట్ సపోర్ట్ గా గమనించవచ్చు. అండ్ అప్ సైడ్ కి వెళ్తుంటే 18,220 అండ్ బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి 41,220 ఇంపార్టెంట్ సపోర్ట్, అది బ్రేక్ అయితే 40,960 అండ్ టాప్ సైడ్ 41,620. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా అని మాట్లాడుకుంటే నవంబర్ వీక్లీ అండ్ మంత్లీ ఎక్స్పైరీస్ లో ఉంటున్న కాంట్రాక్ట్ డేటా ప్రకారం 18,000 అబోవ్ వచ్చి నిఫ్టీ సస్టైన్ క్లోజ్ అవుతుండడం కాల్ రైటర్స్ అయితే సర్ప్రైజ్ చేస్తూ ఉంది. నిన్నటి ట్రేడింగ్ సెషన్ లో కూడా ఒక బిగ్ అన్వైండింగ్, ఇవాళ ట్రేడింగ్ సెషన్ లో కూడా అక్కడ అన్వైండింగ్ కనిపిస్తూ ఉంది హ్యూజ్ క్వాంటిటీస్ లో. అండ్ సేమ్ ప్యారల్ గా 18,000 దగ్గర హ్యూజ్ పుట్ రైటింగ్ కూడా బిల్డ్ అవుతుంది. కాబట్టి 18,000 బ్రేక్ అవ్వనంత వరకు షార్ట్ సైడ్ మనం ట్రేడ్ తీసుకోవడం కరెక్ట్ కాదు. బట్ డౌన్ సైడ్ సపోర్ట్ మాత్రం 18,000 కాదు 17,800 ని గమనిస్తున్నాను. టాప్ సైడ్ ఇమీడియట్ గా 18,300 అండ్ అబోవ్ 18,500. సో కొంత బ్రాడ్ గా చూడాలనుకుంటే డౌన్ సైడ్ 17,800 నుంచి టాప్ సైడ్ 18,500. ఈ 700 పాయింట్ రేంజ్ ని మనం అప్కమింగ్ డేస్ లో నిఫ్టీ రేంజ్ లో మనం గమనించవచ్చు. ఫైనలీ ది ఫ్రెండ్స్, మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ ఉంటున్న కంటెంట్ ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.